శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం డాక్టర్ శ్యాంప్రసాద్. నమస్తే అండి. గండిపేట భూముల ఇష్యూలో బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేశారని తెలిసిందండి. వైఎస్ఆర్సీపీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే. ఏంటి సార్ సమాచారం అంటే? మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాష్ట్రాన్ని దాటిపోతున్నారు. మన రాష్ట్రాలు దాటిపోయారనమాట. మామూలుగా ఏదైనా డెవలప్మెంట్ కోసమో లేకపోతే యుఎస్ వెళ్తే ఎడ్యుకేషన్ కోసం, మంచి జాబుల కోసం, లేకపోతే హైదరాబాద్ వెళ్తే ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి వెళ్తారు మామూలుగా ఎవరైనా. మన బోడ బ్రహ్మనాయుడు గారు హైదరాబాద్ వచ్చి గండిపేటలో నకిలీ పత్రాలు సృష్టించాడు. ఒక గవర్నమెంట్ ల్యాండ్స్ అయ్యి గవర్నమెంట్ ల్యాండ్ని అమ్ముకోవడానికి ట్రై చేశారు. జీవోలు సృష్టించారు అనమాట. పక్కాగా దొరికిపోయారు వాళ్ళు. దొరికిపోయి పారిపోయారు. అది ప్రూవ్ అయిన తర్వాత కోర్టులో అది గవర్నమెంట్ది నకిలీ పత్రాలు సృష్టించారని కోర్టు ప్రూవ్ చేసింది. ఇది ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడానికి పోలీసులు తిరిగారు. పోలీసులు తిరిగితే 2-3 అరెస్ట్ చేశారు. ఇందులోకి బ్రహ్మనాయుడు దొరకపోతే కేరళ, బెంగళూరు, చెన్నై అన్నీ పంపించారు. చివరికి కాంచీపురంలో దొరికాడని ఇప్పుడే జస్ట్ అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. అంటే ఇంకా పోలీసులు స్టేట్మెంట్ అది ఇవ్వలేదు. అది కాంచీపురంలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నారంట. మన ఖ్యాతి విశ్వవిఖ్యాతం చెందినట్టుగా మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఖ్యాతి హైదరాబాద్ దాకా వచ్చేసింది. అంటే మన రాష్ట్రం చాలట్లేదు, వీళ్ళకి రాష్ట్రంలో చేసింది చాలట్లేదు అనమాట. దారుణాతి దారుణంగా చేశారు రాష్ట్రంలో అందరూ. ఇప్పుడు చూడండి, గుంటూరు జిల్లాలో మాచర్ల ఎమ్మెల్యే మొండరాజు జైల్లో ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ. మొన్న నోరు బారేసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు సత్తెనపల్లి ఎమ్మెల్యే జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు బోల బ్రహ్మనాయుడు జైలుకి వెళ్ళిపోతున్నాడు. గుంటూరు జిల్లాలోనే 3 ఎమ్మెల్యేలు వెళ్ళారు. మళ్ళీ ఒక ఎంపీ నందిగం సురేష్ కూడా జైల్లో ఉండొచ్చాడు. ఇవన్నీ మళ్ళీ ఖచ్చితపూరితంగా చేశారని అంటారు. ఎక్కడ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం ఈ కుటుంబ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు. ఇప్పుడు మన కల్తీ మధ్యంలో ఈయన అరెస్ట్ అయ్యాడు. కల్తీ మధ్యంలో జోగి రమేష్, అది కృష్ణా జిల్లా. గుంటూరు జిల్లా వరకు చెబుతున్నారు. కృష్ణా జిల్లా చేసుకుంటే ఇంకా దారుణం. ఎందుకంటే వాళ్ళే తెచ్చుకుంటున్నారు. వంశీ మీద చాలా పెద్ద కేసులు ఉన్నాయి. వాటిలో అరెస్ట్ అవ్వాలి. ఆయన కిడ్నాప్ కేసులో కావాలని కొని తెచ్చుకున్నాడు అరెస్ట్. వంశీ అరెస్ట్ అయ్యాడా, గన్నవరం మాజీ ఎమ్మెల్యే. మరి అట్లాగే జోగి రమేష్ మాజీ మినిస్టర్, మరి అతను అరెస్ట్ అయ్యాడా కల్తీ మధ్యంలో. ఇప్పుడు ఈ జిల్లాలోనే, కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఇంతమందిని చెప్పాను నేను. ఒక ఎంపీ చెప్పాను కదా, మాజీ ఎంపీ. మరి లిక్కర్ కేసులో మరి ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడా? పవర్ఫుల్ ఎంపీ ఫ్రమ్ చిత్తూరు, రాజంపేట గెలిచాడు. అంటే చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి కొడుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, అతన్ని అరెస్ట్ చేశారు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలామంది అరెస్ట్ అవుతూ వచ్చారు. అది అసలు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాదండి, అసలు ఐఏఎస్లు, ఐపీఎస్లు అరెస్ట్ అయ్యారు కదా. చాలామంది సస్పెన్షన్కి వెళ్ళిపోయారు కదా. అసలు ఒక గవర్నమెంట్లో చేసిన ఇప్పుడు లిక్కర్ కేసులో ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, మరి వాసుదేవరెడ్డి కానీ, మరి వీళ్ళు 3 అరెస్ట్ చేశారు లిక్కర్ కేసులో. మరి ధనంజయ రెడ్డి మరి డైరెక్ట్గా ఐఏఎస్ మ్యాన్, మరి వీళ్ళిద్దరు ఓఎస్డి, మరి కృష్ణమోహన్ రెడ్డి అతనేమో, మరి వాసుదేవరెడ్డి ఏమో బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్. 3 ఇంపార్టెంట్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారి పిఏకి వచ్చింది. ఇప్పుడు అది లిక్కర్ కేసు. ఇప్పుడు అది లేటెస్ట్ గా లిక్కర్ కేసు కూడా అతను కేఎన్ఆర్ నాగేశ్వర రెడ్డిని అతను ఎంక్వైరీ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ చెవిరెడ్డి భార్యని, వాళ్ళ కొడుకుని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదంతా తిప్పి చివరికి ఈ తీగంతా లాగితే డొంక కదిలినట్టుగా ఇప్పుడు చివరికి ఇది ఎవరు బిగ్ బాస్, హూ ఈస్ బిగ్ బాస్ అంటారు. ఈ పార్టీలో ఉండటం వల్ల ఇలా క్వాలిఫికేషన్ వస్తా, లేకపోతే జనరల్ మీరు చూడండి, అసలు మామూలుగా ఎప్పుడన్నా మన ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ అరెస్ట్ అయ్యారా చరిత్రలో? ఎక్సెప్ట్ 2004-2009 మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి రూల్ చేసినప్పుడు కొంతమంది ఐఏఎస్లు, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు ఎంతమంది అరెస్ట్ అయ్యారు అప్పుడు. ఇప్పుడు కూడా మన ఆంజనేయులు గారు ఐపీఎస్ కూడా అరెస్ట్ అయ్యాడు కదా ఇక్కడ. గన్ని విశాల్ 3 అమ్మాయికి కాదంబరి కేసులో 3 సస్పెన్షన్లోకి వెళ్ళారు కదా. అసలు ఒక్కళ్ళు కాదు, చూడండి ఎంత బాధగా ఉంటుందో. బ్యూరోక్రాట్స్, టాప్ మోస్ట్ పీపుల్ ఇన్ హైరార్కీలో, మామూలుగా ఈ అడ్మినిస్ట్రేషన్లో అందరూ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఐఏఎస్ కానీ ఐపీఎస్ వాళ్ళకి పవర్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళే చేసేది. అలాంటి వాళ్ళు జైలుకి వెళ్తుంటే ఎంత నామోషిగా ఉంటుంది. అది కేవలం రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే జరిగినాయి. ఎక్కడ ఎప్పుడు ఎవరు ఐఏఎస్ల మీద అసలు ఎలిగేషన్సే వెళ్ళ.
ఇంత దారుణంగా ఉంటుంది. ప్రస్తుతం మనం బ్రహ్మనాయుడు గురించి చెప్పుకున్నాం కాబట్టి అతన్ని ఇవాళ రేపు ఎంక్వైరీ బాగా పూర్తిగా చేసి రేపు కోర్టులో సబ్మిట్ చేయొచ్చు. అసలు ఆంధ్రప్రదేశ్ చాలినట్టు అసలు హైదరాబాద్ వచ్చి అది గండిపేటలో ఒక్కొక్క ఎకరం అక్కడ 200 కోట్లు ఉంది, 150 కోట్ల నుంచి 200 కోట్లు ఉంది. అది గవర్నమెంట్ ల్యాండ్. ఎంత ధైర్యం ఉండాలండి అసలు పేపర్ సృష్టించడానికి. ఆ జీవోలు సృష్టించడం అంటే గవర్నమెంట్ జీవోలే మార్చి పడేస్తున్నారంటే అసలు ఎంత క్రైమ్ అసలు ఆలోచించండి అసలు అది. వాళ్ళు చాలా పతిత్తు మాటలు మాట్లాడతారు. వాడు ఏం చేస్తారు, తెలుగుదేశం గవర్నమెంట్ మీద ఏది వెన్నుపోటు చేస్తున్నారని వెన్నుపోట్లని 2 సంవత్సరాల సందర్భంగా వెన్నుపోట్లని ధర్నాలు ర్యాలీలు ఇవన్నీ ఇవాళ నుంచి రేపు 4వ తారీఖు ఎలక్షన్ అయింది కదా, 2024 జూన్ 4వ తారీఖు ఎలక్షన్ అయింది. జూన్ 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాలు పూర్తయింది ఎలక్షన్ జరిగి. 2012 జూన్న గవర్నమెంట్ ఫామ్ అయింది. 2 సంవత్సరాలు అయిపోయింది కదా. 2 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం చేసిన వెన్నుపోట్లు అంటే బయలుదేరారు అనమాట. అది ఎక్కువ పెద్ద దాని మీద ఎక్కువ రెస్పాన్స్ రాలేదు. అసలు పార్టీలోనే పెద్ద స్పందన కనపట్లే ఎక్కడ అసలు ఎవరు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళంతా ఈ లిక్కర్ కేసులోకి వచ్చేసారు. లిక్కర్ కేసు యాక్టివేట్ అయింది ఇప్పుడు. ఎందుకంటే అది కూడా కొంతమంది అంటాం ఏంటంటే, మొన్న నాగేశ్వర్ వీడియో చేశాడు కదా, ఇప్పుడు అమిత్ షా మనకి చంద్రబాబు నాయుడు చాలా ఇన్స్టెంట్ ఫ్రెండ్ అన్నాడు అని చెప్పారు కదా, దాన్ని ఖండించడం కోసమే వాళ్ళు ఇప్పుడు యాక్టివేట్ చేశారు ఇది. ఈడీ అండ్ ప్లస్ సిట్ 2 సిట్ ఈడీ విపరీతంగా రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినా మీరు ఆశ్చర్యపోవక్కర్లా. మరి దాంట్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఒక ఎగ్జిస్టింగ్ ఎంపీ అరెస్ట్ అయ్యాడు, ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు, ఒక ఐఏఎస్ అరెస్ట్ అయ్యాడు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మెయిన్ ముద్దాయి. అసలు డిస్టిలరీస్ వాళ్ళు ఎంతమంది అరెస్ట్ అయ్యారు. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి పిఏ అని విపరీతంగా అతని బినామీ, అతనికే బినామీలు ఉన్నారంట. అతను ఒక హై అండ్ షోరూంలో పార్ట్నర్ అంట, జగ్గేపేటలో పొలాలంట. అసలు ఇవన్నీ ఏంటంటే ఇంకా ఎంత దారుణంగా జరిగిందో. ఇంకా మళ్ళీ మర్చిపోయాను, ఈడీ శాండ్ స్కామ్ ఇవాళ ఎంక్వైరీ జరిగింది. శాండ్ స్కామ్ అన్ని స్కామ్లే కదండి 2019-24 మధ్యలో. శాండ్ స్కామ్ మనకి స్కీములు కనపడతా ఉంటాయి. స్కీమ్ కూడా లేదండి ప్రజలకి, వాళ్ళు స్కీమ్ లాగా కనపడుతుంది. అవును, వాళ్ళు ఏం చెప్తారు, అప్పుడు వాళ్ళు కాంట్రాక్టర్స్కి ఇచ్చేశారు హోల్సేల్గా, జేపీ అసోసియేట్స్ అని వీళ్ళందరికీ. గుర్తుందా మీకు? వాళ్ళు శాండ్ ఎంత దారుణమైన రేట్స్ కమ్మారు అప్పుడు. ఇవాళ శాండ్ ఫ్రీ, కూటమి ప్రభుత్వంలో శాండ్ ఫ్రీగా ఇస్తుంది. మరి అప్పుడేమో అప్పుడు యాక్చువల్గా కార్మికులందరూ వర్క్ లేక చాలా అల్లాడిపోయారు. ఏది మేసన్స్ దగ్గర నుంచి, ప్లంబర్స్ దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్స్ దగ్గర నుంచి, పెయింటర్స్, కన్స్ట్రక్షన్ లేక, ఇసుక లేకపోతే కన్స్ట్రక్షన్ ఉండదు కదా. ఆ రేట్స్ భరించలేకపోయారు అప్పుడు. మరి ఇప్పుడేమో చక్కగా ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. తేడా అది. అక్కడ కూటమి ప్రభుత్వంకున్న శాండ్ పాలసీ ఉచిత ఇసుక, అక్కడేమో స్కాము. ఇవాళ ఈడీ చాలా సీరియస్గా ఉంది స్కాము, ఇసుక స్కామ్ మీద. మళ్ళీ లిక్కర్ స్కాము, ఇసుక స్కాము, ఏది చూస్తే అన్ని స్కామ్లే కదండి. వాళ్ళు వచ్చి ఇక్కడ డిఎస్సిలో అన్యాయం జరిగిందని లేనిపోని వెలిగి, అది అంత ట్రాన్స్పరెంట్గా చక్కగా నీట్గా జరిగిన దాన్ని వీళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అన్ని పుట్టించారు. ఏదో ఒకటి ఆ బ్రిడ్జి ప్యాకాట్ ఆడారు, ప్యాకాట్కి కూడా ఏది జాబులు ఇచ్చారని మాజీ మంత్రి పేరుని నాని. అంటే ప్యాకాట్కిను బ్రిడ్జికి తేడా కూడా తెలియదు, ఆయన మంత్రిగా చేశాడు అనమాట. అసలు బ్రిడ్జి స్పెల్లింగ్ కూడా నేను ఏదో వీడియో, బ్రిడ్జి స్పెల్లింగ్ కూడా BRIDZను ఏదో చెప్పాడు పిచ్చి పిచ్చిగా. ఆ స్పెల్లింగ్ కూడా రాదు అతనికి. అతని పేరు నాని మినిస్టర్గా చేశాడు. మరి రోజు ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు కూటమి ప్రభుత్వం మీద. చాలా స్ట్రాంగ్ గా చెప్పటం అండి. అది కూడా అది ఆ నాయకుడి దగ్గర నేర్చుకున్నారనమాట. అబద్ధం కూడా చాలా నిజాయితీగా చెప్తారనమాట వాళ్ళు. ఇలాంటి గవర్నమెంట్ నుంచి ప్రజలు మనం విముక్తి దొరికింది 2024లో. కాబట్టి ఇది కరెక్ట్గా నిన్న జూన్ 4 కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడింది. జూన్ 14 బ్రహ్మాండంగా గవర్నమెంట్ ఫామ్ అయింది కూటమి ప్రభుత్వం. 164 సీట్లతో ఫార్మ్ అయింది. అత్యద్భుతంగా ఇచ్చారనమాట. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఒకటి, వాళ్ళ మీద విపరీతమైన వ్యతిరేకత అనమాట. జగన్మోహన్ రెడ్డి మీద అరాచకము, అవినీతి, దుర్మార్గము, పరిపాలనే లేకుండా చేసినందుకు భారతదేశం కాదు ప్రపంచం అంతా చూసింది. 2014-2024 అది ఒక స్పెషల్ అధ్యాయం అనమాట భారతదేశ చరిత్రలో.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2019-24 మధ్య. అంటే ఇవాళ ఇంకెన్ని చూడాలో మనం. ఇవాళ బ్రహ్మనాయుడిది వాళ్ళు చూసాం, అవును, బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేశారు. ఇంకా వాళ్ళకి అసలు రోజు ఇంకెంతమంది బయటకు వస్తారో, ఇంకెంతమంది అరెస్ట్ అవుతారో కూడా తెలియదు.